సువార్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. అంటే ఏ ప్రేయర్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అని ఇచ్చారు. దేవునిని ఆశ్రయించి చేసే ప్రార్థన. ట్రస్ట్ అంటే ఆశ్రయించటం. అంటే దీనికి మెయిన్ మనం ప్రార్థన అని కూడా చెప్పుకోవచ్చు. మొదటి వచనం చదువుదాం. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలెనని ఉన్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్ల నా కొరకు పొంచి ఉన్న వారు నన్ను మృంగవలెనని ఉన్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. ఈ వచనాలను బట్టి టైటిల్ నిర్ణయించారు. తరువాత ఆయనను చంపాలి, ఆయన లేకుండా చేయాలి, భయాందోళన కలిగించాలి, ఏదో చేసి చాలా రకాలుగా ప్రయత్నం చేసిన వారు ఎలాంటి వారు అనేది 5వ వచనము నుండి 4వ వచనములో చివరి లైన్ నుండి కూడా కలుపుకోవచ్చు. శరీరధారులు నన్నేమి చేయగలరు? ప్రశ్న. దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయగలరు. నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. వారు గుంపు కూడి పొంచి ఉందరు. నా ప్రాణము తీయగూరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు. తాము చేయి దోషక్రియల చేత వారు తప్పించుకొందురా? ఇది కూడా ప్రశ్న. నన్నేదో చెయ్యాలి అనుకుంటున్నారు. వాళ్ళు మంచివాళ్ళు కాదు కదా, వాళ్ళు అనుకునేది కూడా కరెక్ట్ కాదు కదా. ఏదో చెయ్యాలి అని వారు గుంపులు గుంపులుగా కూడుచున్నారు. నేను ఎక్కడ దొరుకుతానా అని నా అడుగు జాడలు, అంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు తరుముకుంటూ వస్తున్నారు అంటూ ఏమన్నాడు అంటే, శరీరధారులు నన్నేమి చేయగలరు? దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయదు. మన అడుగుతున్న జీవితంలో జరిగే విషయాలు కొన్ని ఉన్నాయి. అపార్థము చేసుకుంటారు. ఇక వారి తలంపులు ఎప్పుడు కూడా అదే, ఎవళ్ళేం చేయాలి అని. మరి వారు కూడా దోషక్రియలు చేస్తున్నారు. వారు చేసేది కూడా మంచిది కాదు కదా. మరి వారు తప్పించుకుంటారా? మళ్ళా దేవుడు అడుగుతున్నాడు, దేవా కోపము చేత జనములను అనగగొట్టము. ఇలాంటి బ్యాచ్ ఉన్నారు, నువ్వు చూడాలి. నా సంచారము నీవు లెక్కించి ఉన్నావు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఎక్కడ ఉంటాడు ఏంటని. వాళ్ళకేం తెలుసు, వారు మనుషులు. కానీ నేను ఎక్కడుంటానో నీకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్ అంటూ 8వ వచనం 2వ లైన్లో అందరికీ పరిచయం ఉన్న వాక్యం. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియదు. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యము కీర్తించెదను. నేను దేని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడు. నరులు నన్నేమి చేయగలరు? దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు ఎలుగులో దేవుని సన్నిధిని
సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను నేను నీకు మొర్ర పెట్టుకొని మొక్కుకొని ఉన్నాను. నేను నీకు స్తుతియాగంబులా నర్పించు. ఒక బలమైన మాట వివరిస్తాను చూడండి. మనలను తరిమేవారు కొందరున్నారు. జాగ్రత్తగా వినండి. శత్రువులు వాళ్ళు అనుకున్న, వాళ్ళ అపార్థం చేసుకున్న దాని అపార్థం అంటే అర్థం కాలేదు అని అర్థం అండి. మిస్అండర్స్టాండింగ్, ఇది కూడా ప్రమాదం. వాళ్ళకి తెలిసింది కొంచెమే, వారు అర్థం చేసుకున్నది కొంచెమే, కానీ వారి కసి, వారి ప్రణాళిక మాత్రము గొప్ప హాని చేయాలి అని సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇది దావీదుకు అర్థమయ్యింది. మనకు కూడా అర్థమైతే బాగుంటుంది అనే మాట నేను మీతో మాట్లాడుతున్నాను. టీవీలో కూడా మనం చాలామంది వింటున్నారు ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్. నేనెవరో ఏదో చేయాలి అనుకుంటారు. నీవెవరో వారికి పరిపూర్ణముగా అర్థం చెప్పాలి. కాలేదు, వాళ్ళు అర్థం చేసుకోలేరు, వాళ్ళకు తెలియదు. కానీ అర్థమైన మట్టుకు ఏదో చేసేయాలి అంటాడు, ఇట్లా అంటాడు, నాశనం చేసేస్తా, వేసేస్తా, చంపేస్తా, లేదా దులిపేస్తా అనుకుంటాడు. దీనికి చక్కటి సవరణ ఇక్కడ ఉంది, మీరు ఆలోచించాలి. ఏంటి ఆ సవరణ? ప్రభువా, నీకు తెలిసినంత వారికి తెలియదు. నీకు తెలిసినంత, నేనెవరినో నీకు తెలిసినంత నా మీద కక్ష సాధించాలనుకుంటున్న వాళ్ళకి తెలియదు. నేను ఎంత యథార్థవంతుడనో వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు అపార్థము చేసుకుంటున్నారు. దొరికితే ఏదైనా చేయాలని నేను ఎక్కడుంటున్నాను, ఎక్కడ తిరుగుతున్నాను కనిపెడుతున్నారు. వారికి తెలిసింది వారు కరెక్ట్ అనుకుంటున్నారు. ప్రభువా, నీకు తెలిసినంత నేనెవరినో వారికి తెలియదు. చాలా చక్కటి మాట కదా. మీరు కూడా ఆలోచించండి. ఈ టైపులో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరన్నా నీ మీద పక్క సాధించే ప్రయత్నము చేస్తుంటే, చేసినట్లుగా ఎవరైనా మీకు చెప్తే, లేక మీకు డైరెక్ట్గానే ఐ విల్ కిల్ యూ, చంపేస్తాను అని ఎవడన్నా డైరెక్ట్గా అంటే, నువ్వు మనసులో అనుకోవాలి, వాడు అపార్థం చేసుకున్నాడేమో. ఎంత చక్కటి ఆలోచన. నేను ఎవరినో అసలు వాళ్ళు అర్థం చేసుకోలేదేమో, లేక చెప్పుడు మాటల ప్రభావాన్ని బట్టి వారు నా మీద అంతగా కసి పెంచుకున్నారేమో. వారు మనుషులు కదా, వారికి సమస్తము తెలియదు కదా అనుకో. జెంట్స్ అండ్ లేడీస్ కూడా అనుకోండి. నీ సగం కోపం తగ్గిపోద్ది. నీవు అనుకోవటం మాత్రమే కాదు, ఆ విషయాన్ని ఎక్కడికి తేవాలో సమస్తము ఎరిగినా దేవుని దగ్గరికి తీసుకొచ్చి, ప్రభువా, వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారయ్యా, నేనేం చేశానని చంపేస్తాను అంటున్నాడట, నాకేదో జరగాలనుకున్నాడంట. వాళ్ళు మనుషులయ్యా, నా హృదయం వారికి తెలియదు కదా, నా మనసు వారికి తెలియదు కదా, నా బ్రతుకు వారికి తెలియదు కదా, వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఏది వాస్తవమో ఏది నిజమో నిజంగా ఎరిగిన వాడవు నీవే కనుక నీకు అప్పగించుకుంటున్నాను, నీవు న్యాయము చేయి. మన ప్రార్థనలలో, ఇది ప్రార్థన కీర్తన, ఏ ప్రేయర్ ఆఫ్ ఇంట్రెస్ట్ గాడ్, ట్రస్ట్ ఇన్ ద గాడ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. దేవుని ఆశ్రయించు వారు ఇలాంటి ప్రార్థన చేయాలి.
నాకు నీకు దేవుడు ఎందుకు? ఏమనుకోవద్దు. ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ప్రార్థన మీరు చేశారా? దీనిలో రెండో కోణం కూడా కొంచెం లోతుగా ఆలోచిస్తాం. ఒకవేళ నాది కూడా తప్పు ఉందేమో, ఒకవేళ కొన్నిసార్లు నా తప్పు నాకు అర్థం చెప్పాలి కావట్లేదేమో అనుకో, నీ వరకు ఇంకో 10% దిగిపో. అప్పుడు అవతల వాడు పగ పెట్టుకున్న నువ్వు దేవునికి అప్పగించి ఎలా అనుకుంటే వాడు ఎదురొచ్చినా నువ్వేమనవు. కనిపించిన కసి తీర్చుకునే ప్రయత్నము నీవు చేయవు. దయచేసి మన ప్రార్థనలో ఇలాంటి విషయాన్ని కూడా చేర్చుకోవాలి, నేర్చుకోవాలి. అవునా కాదా? ఏదైనా వివాదం లేచినప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఒక చిన్న మాటలు నీకే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. నాదేమన్నా తప్ప అనుకో. ఒకవేళ నీ తప్పు ఉంటే దేవుడు నీ తప్పు నీకు బయలుపరు, ఇంకేముంటుంది గొడవ. దావీదు ప్రార్థనలో ఇలాంటి విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుకనే దావీదు ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. నువ్వు అన్నది కరెక్టే, నేను చూసుకుంటా. నిజమే, దావీదులో తప్పున్నప్పుడు దావీదు కప్పి పెట్టుకునే ప్రయత్నం చేస్తే ప్రవక్తను పంపించి దావీదు దాచుకున్న దానిని ప్రవక్త ద్వారా దేవుడు బయటకు దావీదు నోట చెప్పండి ఒప్పించాడు, చెప్పించాడు. దావీదు ఏమనుకున్నాడు? ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ ఇక్కడ అంటున్నాడు, నీకు తెలియంది ఏమి, ఇది గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రీతిగా బైబిల్లో చాలామంది దేవుని మనస్సును అర్థం చేసుకోకుండా, ఎదుటి వారి విషయంలో కాస్తైనా ఓర్పు పట్టకుండా వారిలాగానే తయారైపోయి నేను తక్కువ తిన్నానా అని పసిగట్టి పగబట్టి వారి తప్పులు వారు కూడా తెలుసుకోకుండా ఉంటే ముగింపు ఉండటానికి ఏదో ఒక రోజున ప్రమాదం జరగక మానదు. ఈ విషయాలు మనకి చాలా ప్రార్థనలో పెట్టాలంతే. ప్రార్థనలో పెట్టి ప్రభువుని అడిగితే అందరికీ న్యాయము తీర్చువాడు ఆయన. ఎంతసేపు నేనే కరెక్ట్ అనుకుంటాం కూడా కరెక్ట్ కాదు. నీవు అర్థం చేసుకోలేవు, తోటి వాడిని కూడా కంప్లీట్గా అర్థం చేసుకోలేవు. అందరినీ ఎరిగిన వాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి విధానము ఈ కీర్తనలో కనిపిస్తుంది. ఒక చక్కటి సంగతి దీన్ని మనం క్యాచ్ చేయాలి. ఇంకొక అడుగు మనం ముందుకేస్తే అందరికీ వచ్చిన మన్నామే ఇతనికి గుర్తొచ్చినప్పుడల్లా కన్నీరు కారుస్తున్నాడు. అది గుర్తొచ్చినప్పుడల్లా ఏయో కన్నీటితో కొన్ని మాటలు పలుకుచున్నాడు. కన్నీటితో కూడిన ప్రార్థనతో కూడిన చెప్పండి కన్నీరు. ఇప్పుడు దేవుడు చేసే మంచి పని ఏంటంటే ఇతడు ఈ విషయంలో ఎన్ని కన్నీటి బొట్టులు రాల్చాడో. మెన్ అండర్స్టాండ్ మీ, అర్థం చేసుకుని ఎన్ని కన్నీటి బొట్లు రాల్చాడో ఆ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఒక బుడ్డిలో వేసి దాస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం! శత్రువు దాయగలడా? అలాగే దాయలేడు, దాస్తున్నాడు. ఆ కన్నీటితో పాటు ఏమి బ్రతిమలాడుకుంటున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో, ఏమి పలుకుచున్నాడో, ఏ మనసుతో ప్రార్థన చేస్తున్నాడో ఆ మాటలు కూడా వ్రాస్తున్నాడు. కన్నీటి బొట్టులు దాస్తున్నాడు, ఆ మాటలు ఒక బుక్లో చెప్పండి వ్రాస్తు. చాలా యథార్థం అండి. అంటే దేవుడు మన కన్నీరు వృధా చేయడు. భారముతో కన్నీటితో పలికిన మాటలు ఆయన మరచి పోడు. చాలా విలువైన విషయం.
ఈ రెండు మరి మనం పాటించుదామా? శత్రువు వినినా వినకపోయినా నా దేవుడు వింటున్నాడు. హల్లెలూయా. వాడు దాచినా దాయకపోయినా దేవుడు వీటిని దాచుచున్నాడు. అవసరం వచ్చినప్పుడు ఈ దాచిన మాటల వలన, ఈ దాచిన కన్నీటి బుట్టుల వలన దేవుడు తప్పక న్యాయము చేస్తాడు. ఇని వదిలేయటం కాదు, విశ్వాసులారా, పాటించే ప్రయత్నము చేయాలి. నువ్వు ఏడుస్తావు, వాడు చూడు, కానీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు భయపడతావు, వాడికి తెలియదు, ఇక నవ్వుతాడు, వాడు ఎగతా ఆయన ఉడికిపోతున్నాడు నేనంటే అంటాడు. దేవుడిని భయాన్ని చూస్తాడు. ఇది బేస్ చేసుకొని ఒక చిన్న బైబిల్లో జరిగిన ఒక చిన్న కథ మీకు చెప్తాను. వాక్యంలోనే, ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం చెప్పండి, జరిగిన కథ, రియల్ హిస్టరీ ఆఫ్ ద బైబిల్, బైబిల్ యొక్క యథార్థమైన చరిత్ర. మీ మైండ్ ఆలోచన ఇంకా పెరగటానికి ముఖ్యంగా నేను మీరు కొన్ని పేర్లు అడుగుతాను, నాకు సమాధానం మీకు గుర్తుండటం కోసం. మొర్దుకాయ్ పేరు మర్చిపోకండి. మొర్దుకాయ్ ఈయన యొక్క యూదుడు, ఈయనది ఇశ్రాయేలీల దేశమే. బబులోను చక్రవర్తి ఇశ్రాయేలు దేశం మీద క్రీస్తుకు పూర్వం 600 శతాబ్ద కాలములో దాడి చేశాడు. చిత్తుగా ఓడించాడు. తన బిడ్డలు ఓడిపోవడానికి దేవుడు అనుమతిని ఇచ్చాడు. ఎవరు జయించలేని యూదులను జయించే శక్తిని కూడా దేవుడు బబులోను రాజుకి ఇచ్చాడు. అది కూడా తెలుసుకోవాలి. వచ్చాడు, జయించాడు, మందిరాన్ని కూల్చేశాడు, కాల్చేశాడు. బీభత్సం. యెరూషలేము వెడితే యాడవని వాడంటూ ఉండడు. ఆ శిథిలాలు కూలిపోయి, మందిరాలు పడిపోయి, స్లాబులు తీసేసి పోల్సు మిగులున్నాయి కొన్ని. ఆ గుర్తుల కోసం పోల్సు మిగులున్నాయి కొన్ని. 7 సంవత్సరాలు సొలొమోను కష్టపడి కట్టిన బ్రహ్మాండమైన, ఆ రోజుల గొప్ప కట్టడం మందిరము శత్రువులు మొత్తం పెకలించి వేసి, ఒక చోట మాత్రం ఆర్చి టైపులో ఒక గుర్తు ఉంచాడు. శత్రువు ఉంచాడు, వీళ్ళు ఉంచుకున్నారు. శత్రువు ఎందుకు ఉంచాడు? ఓరి దుర్మార్గులారా, మొత్తం కూల్చేసి, కూల్చటంలో మేము ఎంత గొప్పవాళ్ళము అనే గుర్తు కోసం ఇది ఉంచారు. అక్కడికి వెళ్ళంగానే అదిగో సొలొమోను పెట్టిన రాయి, అదిగో సొలొమోను కట్టించిన ఆర్చి టైప్, అదిగో సొలొమోను ఓపెన్ చేసిన మందిరం, పట్టుపట్ట కళ్ళముట నీళ్ళు వచ్చేస్తాయి. ఈనాటి మందిరము క్రీస్తుకు పూర్వం 900 శతాబ్దములో నిర్మించబడిన మందిరం. ఎన్ని ఏళ్ళు నిర్మించాడు? 7 ఏళ్ళు పట్టింది. సొలొమోనుకి ఆపండి, పిలుపునిచ్చాడు. బ్రహ్మాండ మందిరం కట్టుకుందాం రండి, ఇప్పుడు దాకా మందసం గుడారంలో ఉంది, కాస్త మందిరంలో పెడదాం. దావీదు కూడా ఛాన్స్ లభించలేదు. ఆ ఛాన్స్ తండ్రి అని దేవుడు నాకు ఇచ్చాడు, నాకు సహకరించండి. బైబిల్లో ఉందంటే తెచ్చి పడేస్తుంటే దావీదు కూడా కొంత దాచి ఉంచాడు. స్థలం కూడా దావీదే కొన్నాడు మోరియా పర్వతం మీద. సొలొమోను నిస్వార్థంగా నా ఎస్టిమేషన్కి సరిపడినంత వచ్చేసింది, మీరు ఇచ్చేసారు, ఇక తేవద్దు అన్నాడండి. ఎంత యథార్థమైన మనసు, ఇక తేవద్దు. సొలొమోను ఓపెనింగ్ రోజున సుదీర్ఘమైన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ప్రపంచ స్థాయిలో ఉందండి. మందిరము లోనికి వచ్చే ప్రార్థన చేసిన జవాబు ఇవయ్యా. కరువుతో ప్రజలు అల్లాడిపోతుంటే వచ్చి ప్రార్థన చేస్తే కరువు నుండి ప్రజలను తప్పించయ్యా. పంట టయానికి తెగుళ్ళు వచ్చి ఎండిపోయి నోటి కాడకు వచ్చిన కూడు నాశనం అయిపోతుంటే ఒకవేళ వచ్చాయా అంటే ఆ
తెగులుకు కారణ పురుగులను చంపి నీ బిడ్డల కష్టార్జిత నీ బిడ్డలకు దక్కేలాగా చేయ. ఒకవేళ నీ బిడ్డలు శత్రువు చేత ఓడింపబడి వాళ్ళు బానిసలుగా ఏ దేశానికన్నా వెళ్ళిపోతే తీసుకువెళ్ళిన వాడు అనుమతి లేకుండా తిరిగి రావటానికి వీలు లేదుగా. అక్కడ ఉండి యెరూషలేము తట్టు చేతులెత్తి ప్రార్థన చేస్తే వారు ఎక్కడ ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారనేది కాదు. యెరూషలేము తట్టు కిటికీ ఉంటే కిటికీ తీసి, కిటికీ అడ్డమా అయినా వాళ్ళ దశ కిటికీ తీసి యెరూషలేము తట్టు చేతులెత్తి మందిరం అక్కడ ఉన్నదన్న మాట గుర్తు తెచ్చుకొని మొర్ర పెడితే వాళ్ళు ఎక్కడ ఉండి చేసిన ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వయా. ఓపెనింగ్ రోజున సొలొమోను చేసిన ప్రార్థన. దీనికి ఏం పేరు పెట్టాలి? ఎవడి పేరు వద్దు, నీ పేరే పెడుతున్నాము. ఇది దేవుని మందిరము, ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవాలయము. అంత చక్కగా జరుగుతున్న మందిరాన్ని శత్రువులు కూల్చిపడేశారు. ప్రపంచంలోని ఆ రాజులు కళ్ళలాడుతున్న యెరూషలేము నగరాన్ని వెలుగుచున్న దీపమును ఆర్పేస్తే ఆ ఇంటి గతి ఎలా ఉంటుందో యెరూషలేము గతి అలా అయ్యేలాగా చేసేశారు. వృద్ధులను వదిలేశారు. ఇర్మియా ఆ రీతిగా వదిలివేయబడ్డాడు. అడ్డం వచ్చిన సైన్యాన్ని చంపేశారు. అప్పుడు రాజుగా ఉన్న సిద్కియా, యెహోయాకీం అంటారు, 2 పేర్లు. వాడిని పట్టుకొని చేతులు సంకెళ్ళేసి కళ్ళు తోడేసి జైల్లో పడేశారు. వాడు అక్కడే చనిపోయాడు. ఎదురు తిరిగిన వాడిని చంపేశారు. యవనస్తులను మాత్రము చంపకుండా, ఇక్కడ వదిలిపెట్టకుండా బంధించి వారి దేశానికి తీసుకువెళ్ళబడిన వారిలో ఒకడు మొర్దెకై. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలుగా, నీ బ్రతుకంతా మేలుగా. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వారి హృదయాలలో విజయ ధ్వజం, వారి హృదయాలలో విజయ ధ్వజం.